దేశ రాజధానిలో వరుసగా బాంబు బెదిరింపులు విద్యా సంస్థలను వణికిస్తూ ఉన్నాయి. తాజాగా ఇవాళ ఉదయం ఢిల్లీలోని 9 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఇలానే జరగడం ఇప్పుడు కలకలం రేపుతుంది. వివిధ జిల్లాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక దళం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ ను యుద్ధ ప్రాతిపదికన ఆయా పాఠశాలలకు తరలించారు. అటు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలోని విద్యార్థులను, సిబ్బందిని వెంటనే బయటకు పంపించి స్కూల్స్ ను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ సభ్యులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపులు కేవలం పుకార్లేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్ తో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యాసంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. స్కూళ్లను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్స్. బాంబు బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్నారు అటువైపు తల్లిదండ్రులు, అలాగే విద్యా సంస్థల నిర్వాహకులను. అలాగే ఢిల్లీలోని స్కూల్స్ కు మరోసారి బాంబు బెదిరింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 9 స్కూళ్లకు సంబంధించి కూడా వివిధ ప్రముఖ స్కూల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్కూల్ యాజమాన్యం కూడా బాంబు బెదిరింపులతో అప్రమత్తమయ్యారు ఢిల్లీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. 9 స్కూళ్లకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అయితే పోలీసులకు యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో స్కూళ్లను పూర్తిగా ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేపట్టారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎటువంటి బాంబు లేదనేది కూడా కొంత నిర్ధారణ అయింది. అయితే ప్రతిసారి కూడా ఈ బాంబు బెదిరింపులతోటి తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఫేక్ ఈమెయిల్స్ ద్వారా ఈ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. డార్క్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మెయిల్స్ పంపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే సైబర్ ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసే వీలు లేకపోవడంతో ఆగంతకులు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకుండా పూర్తిగా ఒక ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా బాంబ్ స్క్వాడ్ బృందం తోటి తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ సాధారణ జనానికి అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఈ రోజు 9 స్కూళ్లకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. 9 స్కూల్లో విద్యార్థులందరినీ బయటికి పంపించి ఆ తర్వాత స్కూల్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత స్కూల్ పిల్లల్ని స్కూల్లోకి అనుమతించడం జరిగింది. అయితే తరచుగా ఇటువంటి బాంబు బెదిరింపులు రావడాన్ని అరికట్టాలంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు అనేక సార్లు పోలీసులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితేప్పటికీ దేశ రాజధానిలో ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట ఈ బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మాధవి, రైట్, థాంక్యూ గోపి.